నెంబర్ 1 క్యారెక్టర్ అందరు. అమితాబ్ బచ్చన్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. అతను పర్ఫార్మెన్స్ ఒక రేంజ్, ఒక దేవుడు దిగొచ్చినట్టే ఉన్నాడు. అతను వీక్ 5 మన హీరోయిన్ ఉంది కదా, కృష్ణుడు మోస్తుంది ఆమె, అది కలికిని మోసి ఆమె కింద పడిపోతే ఆమె పడిపోయింది, అయిపోయింది అనుకున్నా. గుడ్ హాస్ట్ ఆగిపోయింది నాకు. అప్పుడు ప్రభాస్ గారు వచ్చి పైనుంచి ఇలా జంప్ చేసి ఇలా పట్టుకుని ఇట్లా పైకి లేపేటప్పుడు ఉంది అది నెంబర్ 1 కేక. ఆర్స్లాక్స్ వచ్చినా తెలుసు అంత బాగుందంటే మొత్తం హాల్ అంతా నా కేకలే. అంత ఎంజాయ్ చేసా, మైండ్ బ్లోయింగ్ కాదు, మైండ్ పగిలిపోయింది సినిమా. మ్యూజిక్ కూడా నెంబర్ 1 ఉంది. సాంగ్స్ లో బోర్ లేదు, ఏమీ లేదు, ఒక రేంజ్ ఉంది. మైక్ ఓకే. సినిమా పెద్ద స్క్రీన్ లో చూసినట్లయితే మటుకు కేక. నాకు తెలిసి మళ్ళాగా నేను చెప్పిన రివ్యూ 99% అబద్ధం కావచ్చు, అర్థమైనా. కానీ సినిమా మటుకు 101% హిట్. ఇది ఆర్జీవి గారి డైలాగు. దాని తర్వాత ప్రభాస్ గారిని ఒక 10 ఏళ్ళు తొక్కాలా, మళ్ళీ తొక్కితే కానీ ఇంకొక 2000 కోట్లు 3000 కోట్లు సినిమా వచ్చేస్తుంది. దెర్ ఇస్ నో ప్రాబ్లం అండి. బట్ ఆఫ్టర్ ఆల్ ఎవ్రీథింగ్ నెగిటివ్ చెప్పడానికి ఏమైనా ఉందా అని అనుకుంటే కానీ నాకు నెగిటివ్ చెప్పబుద్ధి కాలేదు. ఎందుకనంటే సినిమా నాగార్జున విధంగా రాజు చెప్తున్నావు కదా నా, మళ్ళా నువ్వు రెడ్డి మొదలే అని చెప్తావు, అర్థమైందా? సో అదే 10 ఏళ్ళు తొక్కాలంటే మళ్ళీ రాజమౌళి రావాలా. సో అదే రాజమౌళికి రేటింగ్ నేను రేట్ పెట్టి కొట్టిన, టికెట్ కి రేట్ పెట్టి కొన్నా, రేటింగ్ అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా చూడొచ్చు. ముస్లిం ముందుగా పిల్లగా తల్లి జల అందరు చూడొచ్చు. ఎటువంటి అందులో మూవీలో హైలైట్ వచ్చే కెమియో రోల్స్ హైలైట్, అర్థమైందా? ఒక అర్జున్ రెడ్డి ఉన్నాడా లేకపోతే అర్జునుడు ఉన్నాడా అనేటువంటిది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. దేవరకొండని చూపించాడు అన్న, దేవరకొండకి బాబా బాబా సూపర్. అరే బాహుబలి అమ్మ మొగుడు మీద తయారైపోయినాడు సినిమా అంట. నాకు తెలిసి ఈ డైరెక్టర్ వచ్చేసి ఒక స్టార్ వార్స్ తీయొచ్చు, మ్యాడ్ మ్యాక్స్ తీయొచ్చు, దీని తర్వాత వచ్చే ఏ టెక్నాలజీ సినిమా అయినా ఈయన వాడుకోవచ్చు. సినిమా అలా ఉంది. నా సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిస్టేక్ కూడా చెప్తున్నా, ప్రభాస్ గారి యొక్క కాలు ఇరుక్కొని పోతుంది ఏది అశ్వత్థామ ఫైట్ లో. ఆ కాలు ఎట్లా తీసాడు అనేది చూపించకూడదు, అది లేసి వచ్చేస్తాడు ఆయన. సో 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడాడు అని అంటే ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ నాగార్జున. అంత విధంగా వాడేస్తాడు. వెరీ నైస్, థ్యాంక్ యూ అండి. రైట్. ఎందుకంటున్నా అంటే గర్వకారణం, ఎందుకంటే అశ్విని గారు ఈ చిత్రాన్ని స్టార్టింగ్ తీసిన కూడా చూసిన విధానం కూడా చిట్ట చివరి దాకా కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇక్కడ యుగాల్ని, కాలాల్ని, దైవాన్ని, అన్నిటిని, టెక్నికల్ ని అన్నిటి వాడాడు. నాకు మన భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడు మన మానవ జీవితం ఏ విధంగా కొనసాగిందో కూడా మన అందరికి పుస్తకాలు ముద్రించారు. చాలా వండర్ఫుల్. ఇంకొక విషయంలో చెప్పాలంటే ఏంటంటే ఇక్కడ ముఖ్య పాత్ర అమితాబ్ బచ్చన్ గారు వాడారు. ఇది హిందీలో బాగా కలెక్ట్ చేయబోతుంది. హిందీలో అసలు రికార్డులు మాత్రం బద్దలు కొట్టబోతుంది. ఎందుకంటే ఈ మూవీలో చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఇది తమిళ్లో కమల్ హాసన్ గారు ఏం తక్కువ కాదు, హిందీలో అమితాబ్ బచ్చన్ గారు తక్కువ కాదు. సో వీటన్నిటి కూడా రాజమౌళి గారు మనకు ఆస్కార్ తీసుకొస్తే ఇంగ్లీష్ మూవీలో, ఇంగ్లీష్ మొత్తంలో కూడా జెండా పాటినటువంటి ఘనత మన అశ్విని గారితో చెప్పుకోవచ్చు. ఎందుకంటున్నానంటే మన గతంలో దైవయుగం, త్రేతాయుగం, కలియుగం, వీటన్నిటి కూడా యుగాలు మనందరికి తెలిసిన విషయం. మనం తెలుసుకున్న సత్యం, మన పుస్తకాల్లో ముద్రించిన సత్యం తెలుసు. సో ఇక్కడ ఏంటంటే కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం ఏంటి కూడా మన ఇప్పుడు రెడీగా జరుగుతున్నటువంటి భవిష్యత్ కాలంలో రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరేటువంటి కార్లు వస్తాయని ఇటీవల టీవీలో విన్నాం. సో అది ఆ విధంగా కల్పించే విధంగా ఇక్కడ మనకి కుర్చీని కూడా తయారు చేశారు. ఆ కుర్చీ కూడా వెహికల్ ఎలా ఉందంటే రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరేటువంటి మోటార్లకి అది దగ్గరలో ఉన్నటువంటి మెసేజ్ గా చెప్పుకోవచ్చు. సో టోటల్ గా మాత్రం ఇది మన ఇంగ్లీష్ లో జెండా పాటినటువంటి ఘనత మనకి అశ్విని గారు చేశారని చెప్పుకోవచ్చు. సో మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. ఇది టోటల్ గా ఇండియన్ ఫిల్మ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ ఆర్టిస్టులకి మెయిన్ పాత్ర వహించారు. ఇక్కడ అమితాబ్ బచ్చన్ గారు చాలా ఆయన చేసిన ఆయన ఏజ్ కి ఇది అమితాబ్ బచ్చన్ గారు చేసిన టోటల్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. సినిమా చూడడం ఇండియన్ ప్రేక్షకుడు వల్ల కాదన్న, అంత విజువల్స్. అవతార్ సినిమా చూడగానే మన మైండ్ ఫ్యూజులు పోయినాయన్న. అవతార్ సినిమా 100 times అవతార్ సినిమా 100 times మిక్సీలో వేసి రుబ్బితే ఒక అపూర్వమైన ఇండియన్ సినిమా ఎలా ఉంటుందో అలా ఉందన్న. స్పెక్టాక్యులర్ విజువల్స్. ఈ విజువల్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే మైండ్ దొబ్బింది. ఫస్ట్ హాఫ్ చూడగానే ఏంది ఇంత స్లో ఉందంటే ఫస్ట్ హాఫ్ లో వేస్తాడు, సెకండ్ గేర్ వేస్తాడు, థర్డ్ గేర్ వేస్తాడు, ఫోర్త్ గేర్ వేస్తాడు. వేసినాక నాన్ స్టాప్ వెళ్తూనే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో మన బుజ్జి క్యారెక్టర్, అశ్వత్థామ క్యారెక్టర్ అయితే నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా.
అసలు మామూలుగా లేదు. ప్రపంచ బాక్స్ ఆఫీస్ ను బ్లాస్ట్ చేయబోయే ఇండియన్ సినిమా అని సగర్వంగా చెప్పుకునే సినిమా. సరదాకే బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేయబోయే ప్రభాస్ ఇలాంటి స్ట్రాంగ్ కంటెంట్ పడితే ఏ రేంజ్ లో బ్లాస్ట్ అవుతాయో ఎవరి ఊహకందని రేంజ్ లో ఉంది. ప్రపంచం గర్వించదగ్గ ఇండియన్ సినిమా. ఏకంగా